నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ సింహగిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తజనం అడుగులో అడుగేస్తూ 32 కిలోమీటర్ల చుట్టేసిన భక్తులు అప్పన్న నామస్మరణతో మారుమోగిన గిరి ప్రదక్షిణదారులు జనజాతరలా మారిన సింహగిరి ప్రదక్షిణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పక్కా లెక్క కదం తొక్కిన కార్మిక సంఘాలు లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ మహాప్రదర్శన జిల్లాలో పలు శాఖల ప్రగతిపై కీలక చర్చ ఏజెన్సీలో హైడ్రో ప్రాజెక్టు ఏర్పాటుపై జెడ్పీ సమావేశంలో నిరసన సింహగిరి ప్రదక్షిణకు భక్తజనం పోటెత్తింది గిరి చుట్టూ దారులన్నీ అప్పన్న నామ స్మరణతో మారుమరోగిపోయాయి ఎటు చూసినా భక్తజన సందోహమే సింహగిరి ప్రదక్షిణను ఆలయ అనువంశిక ధర్మకర్త కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు లక్షలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహంతో సింహగిరి దారులన్నీ కోలాహలంగా మారిపోయాయి సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే గిరి ప్రదక్షిణకు ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది స్వామిపై ఉన్న అచంచల విశ్వాసం భక్తిభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా తెలుగు రాష్ట్రాలు పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవంగా భాసిల్లుతున్న అప్పన్నపై భక్తిభావంతో 32 కిలోమీటర్ల మేర చిన్న పెద్ద అనే తేడా లేకుండా కాలినడకన ఆ దారులన్నీ నడిచి ఆ స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం సింహాచలం కొండ దిగువన తొలిపావంచా వద్ద నుండి అప్పన్నస్వామి నమూనా విగ్రహంతో పుష్పరథం ప్రారంభమైంది రథాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు ఎంపీలు శ్రీభరత్ కలిశెట్టి అప్పలనాయుడు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ విప్ గణబాబు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్లు కూడా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆషాఢ పౌర్ణమి చతుర్దశి నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సింహాచలం గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది తొలిపావంచా నుండి మొదలైన ప్రదక్షిణ పాత అడవివరం మీదుగా పైనాపిల్ కాలనీ ముడసుర్లోవ హనుమంతవాక విశాలాక్షినగర్ జోడుగుళ్లపాలెం అప్పుగర్ ఎంవీపీ కాలనీ వెంకోజీపాలెం ఇసుకతోట హెచ్బీ కాలనీ సీతమ్మదార బాలాయి శాస్త్రి లేఅవుట్ కంచెరపాలెం మాధవదార మురళీనగర్ ఎన్ఏడి కూడలి గోపాలపట్నం ప్రహ్లాదపురం పాత గోశాల మీదుగా తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకోవడంతో 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తయింది అధికారికంగా మధ్యాహ్నం 2 గంటలకు పుష్పరథం ప్రారంభమైన ఉదయం 5 గంటల నుండే భక్తులు గిరి ప్రదక్షిణను ప్రారంభించేశారు రహదారి పొడవునా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం దేవస్థానం అధికార యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు విశేష సేవలు అందించాయి 32 కిలోమీటర్ల మేర నడిచే భక్తులు సేద తీరేందుకు పలు చోట్ల విశ్రాంత శిబిరాలు ఏర్పాటు చేశారు మౌలిక వసతులు కల్పించారు ప్రసాద వితరణ పానీయాలు అల్పాహారం పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అందజేశాయి స్వామిపై ఉన్న భక్తిభావంతో కాళ్లు నొప్పులు పుడుతున్నా శరీరం సహకరించకపోయినా గిరి ప్రదక్షిణ పూర్తి చేసి ఆ స్వామిని దర్శించుకోవాలన్న తన్మయత్వంలో హరినామస్మరణ చేసుకుంటూ భక్తజనం పునీతమయ్యింది గిరి ప్రదక్షిణ స్వామివారి కృపతో ఎంతో వైభవంగా జరిగిందని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తెలిపారు ఏడాదిగా ప్రార్థనా స్థలాలపై ఎలాంటి దాడులు జరగలేదని ఇది అందరూ సంతోషించదగ్గ విషయమని అన్నారు
ఆ సింహాద్రినాథుని చల్లని చూపులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అయితే ఇంకో యాంగిల్గా చూడాలంటే మన అదృష్టం ఒక సంవత్సరం నుంచి ఏ ప్రార్థనా స్థలం కూడా ధ్వంసానికి గురి కాలే. అది హిందువులు కానీ, క్రైస్తవులకు కానీ, ముస్లింలు కానీ అలాగా సామరస్యంగా మన దేశం ముందు వెళ్ళాలని, ఆ దేవుడు మనకు అందరినీ చల్లగా చూడాలని మా ప్రార్థన. ఎంతో ప్రతిష్టాత్మకమైన గిరి ప్రదక్షిణకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారని ఎంపీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు తెలిపారు. సింహాచలంలో చందనోత్సవానికి ఎంత ప్రాధాన్యత ఉందో గిరి ప్రదక్షిణకు అంతే ప్రాధాన్యత ఉందని చెప్పారు. భక్తులు అమిత విశ్వాసంతో గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఇప్పుడే ప్రారంభించారు గిరి ప్రదక్షిణ కార్యక్రమం. అందరూ చాలా భద్రంగా గిరి ప్రదక్షిణ అంతా చాలా సేఫ్గా, ఏ ఫెటాలిటీస్ జరగకుండా జరగాలి. అథారిటీస్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు. అందరి మంచి అనుభవం అందరూ ఫేస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పెద్దలు అశోక్ గజరాజు గారు, కార్యక్రమంలో పాల్గొన్న సోదరులు ఎంపీలు భరత్ గారు, అలాగే అప్పలనాయుడు గారు, ఎమ్మెల్యే గణబాబు గారికి, దేవస్థానం అధికారులకి, పాల్గొంటున్న కోట్లాది మంది భక్తులకి అందరికి కూడా గిరి ప్రదక్షిణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పటిదాకా కూడా చక్కగా ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయి. మరి ఇప్పుడే అశోక్ గజరాజు గారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి రథం ప్రారంభం జరిగింది. ఇది కంప్లీట్ చేసుకొని ఈ మొత్తం గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో మనకి హిస్టారికల్గా దానికి చాలా ప్రాధాన్యత ఉంది. సింహాచలం దేవస్థానంలో ఒకటి చందనోత్సవం ఎంత ఇంపార్టెంటో, రెండు ఈ గిరి ప్రదక్షిణ కూడా అంత ఇంపార్టెంట్. మరి ఒక్క వైజాగే కాకుండా చుట్టుపక్కల ఎంతో దూరం నుంచి కూడా లక్షలాది మంది భక్తులు, దాదాపు ఒక 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని చెప్పని అంచనా వేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ 32 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదక్షిణ ఉందో అది ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళు చక్కగా దాన్ని కంప్లీట్ చేసుకుని ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గిరి ప్రదక్షిణ అంటే ఒకసారి చేస్తే మొత్తం భూమి మొత్తం తిరిగినట్టుగా అందరికీ నమ్మకం. అటువంటి పవిత్రమైన నమ్మకం ఉంది కాబట్టి ఈ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకి లక్షలాది మంది భక్తులు పోటెత్తున్నారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ కావాలని ఆ దేవదేవుని కోరుకుంటాం. సింహగిరి ప్రదక్షిణదారులన్నీ అప్పన్న నామస్మరణతో మార్మోగిపోయాయి. 32 కిలోమీటర్లు ఎంతో భక్తిభావంతో చుట్టి వచ్చిన భక్తులు తిరిగి తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సింహగిరి ప్రదక్షిణకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గతేడాది కంటే అధిక సంఖ్యలో ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంతమంది భక్తులు పాల్గొన్నారో ఖచ్చితమైన లెక్క తీస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుండి భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సింహగిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. నేల ఈనిందా అన్నట్టు జనం ప్రవాహంలో తరలివచ్చారు. కనుచూపు మేరలో ఎటు చూసినా భక్తజనమే, హరినామ స్మరణే. గుండెల నిండా భక్తి నింపుకొని స్వామిపై అచంచల విశ్వాసంతో ముందుకు సాగారు. వయసు మీద పడ్డా లెక్క చేయకుండా ఆ స్వామి ఉన్నాడులే అన్న గొప్ప విశ్వాసంతో 32 కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ ఆ స్వామిపై గుండెల్లో ఉన్న భక్తిని చాటుకున్నారు. సింహగిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులతో రహదారులన్నీ కోలాహలంగా మారిపోయాయి. డ్రోన్ విజువల్స్ లో ఆ దృశ్యాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. విద్యుత్ దీప కాంతుల్లో భక్తజన సందోహాన్ని చూస్తుంటే సరికొత్త శోభ సంతరించుకున్నట్టయింది. లక్షలాది మంది భక్తులు కోలాహలంతో సింహగిరి దారులన్నీ ప్రతిధ్వనించాయి. అప్పన్న నామ స్మరణ చేసుకుంటూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా భక్తులు భక్తి భావంతో 32 కిలోమీటర్లు మేర కాలినడకన యాత్ర సాగించారు. దారి పొడుగునా స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజా ప్రతినిధులు ప్రసాదాలు, పానీయాలు, పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇలా స్వామిపై భక్తిని చాటుతూ ఎవరికి తోచిన సాయం వారందించారు. భక్తులకు కాళ్ళు నొప్పులకు ఉపశమనం కలిగించేలా కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ప్రత్యేక తైలంతో మర్దన చేశారు. ఈ ఏడాది మరింతగా సింహగిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. దీంతో ఏ రహదారి చూసినా భక్తజన సందోహమే కనిపించింది.
లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు, పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. 32 కిలోమీటర్ల పరిధిలో సాగర్ తీరం కూడా ఉండటంతో కొంతమంది భక్తులు అక్కడికి వెళ్లి స్నానాలు ఆచరించారు. అక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో భక్తుల సంఖ్యను ఖచ్చితంగా లెక్కగడుతున్నారు. అందరూ సమన్వయంతో పనిచేయడంతో గిరి ప్రదక్షిణ విజయవంతమైంది. కార్మిక లోకం కదం తొక్కింది. లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా సమ్మె బాట పట్టారు. సమ్మెలో భాగంగా విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై నేతలు నిప్పులు చెరిగారు. అఖిల భారత సమ్మె విజయవంతమైంది. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా నగరంలో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. దొండపర్తి డిఆర్ఎం కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ సంగం సరత్, గురజాడ కూడలి, ఆసిలిమెట్ట మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కార్మికులకు నష్టం చేసే విధానాలనే అవలంబిస్తుందని నేతలు సిహెచ్ నరసింగరావు, కనకారావు, పడాల రమణలు మండిపడ్డారు. సంపదనంతా కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని, దీంట్లో భాగంగానే 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా తీసుకువచ్చిందని మండిపడ్డారు. లేబర్ కోడ్లు అమలు జరిగితే కార్మికులకు సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు వంటి ప్రాథమిక హక్కులు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయండి. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం 1 కోటి మంది ఉన్నారు. వీళ్ళు జీవితాంతం పనిచేసిన కాంట్రాక్ట్ వర్కర్లు కానీ అవుట్ సోర్స్ కానీ ఉంటున్నారు. అన్ని ప్రభుత్వ రంగం, స్టీల్ ప్లాంటు, షిప్ యార్డు, పోర్టు, అన్ని ప్రభుత్వ రంగాల్లో పనిచేసే కార్మికుల్ని పర్మనెంట్ చేయకుండా జీవితాంతం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేయించుకుంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ పనులు, అది లైటింగ్ కానీ, కరెంట్ కానీ, నీళ్లు కానీ ఇచ్చే వాళ్ళందరూ శాశ్వతమైన పనులు చేసేవాళ్ళు. వాళ్ళని పర్మనెంట్ చేయాలి. మోడీ కార్మికులు పోరాటాలు చేయకుండా, సమ్మెలు చేయకుండా పారిశ్రామిక సంబంధాల కోడని సమ్మె చేస్తే 1 రోజుకి 8 రోజుల జీతం కట్ చేస్తా అంటున్నాడు. ఇదే కానీ జరిగితే నీ ప్రభుత్వాన్ని కోతకొస్తాం. నీ ప్రభుత్వం దిగిపోయే వరకు పోరాడతాం. లేబర్ కోడ్లు విరమించుకోండి, లేకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు పని గంటలు పెంచుతూ జీవోలు తెచ్చాడు. కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. ఓవర్ టైలు చేయమంటున్నాడు. 10 గంటలు 12 గంటలు పని చేయమంటున్నాడు. యువకులకు పనులు ఇవ్వండి. మాకు అదనపు పని, ఓవర్ టైం అక్కర్లేదు. 10 గంటల పని తప్పు. మేము పోట్లాడి 8 గంటల విధానం సాధించుకున్నాం. 8 గంటలు అమలు చేయండి, లేకపోతే చంద్రబాబు నీ విధానాలు విరమించుకో. నీ విధానాలు కార్మిక వర్గాన్ని నడుస్తున్నారు. వీళ్ళకు కేవలం కార్పొరేట్లకి, ధనవంతులకు మాత్రమే ఊడిగం చేసేటట్టుగా మోడీ, చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. దీన్ని విరమించుకోవాలని, లేబర్ కోడ్లు రద్దు చేసేదాకా పోరాడతామని హెచ్చరిస్తున్నాం. వాళ్ళకి ప్రొటెక్ట్ చేసే 44 కార్మిక చట్టాలు 4 కోడ్స్గా తయారు చేసి కట్టు బానిసలుగా చేసే ప్రక్రియలో భాగంగానే కోడ్స్ని తయారు చేయటం. కాబట్టి ఈరోజు 90 ఏళ్ల ముసలాయిలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. పెన్షన్లో కోత, డిఏ ఉండదు. సో కాబట్టి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే రోజులు ఈరోజు వచ్చింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఎంబసీస్ దగ్గర ఈరోజు మనకి మద్దతుగా అనేక దేశాల్లో కూడా మనకు మద్దతుగా కార్మిక సంఘాలు, ఐటీసీ, డబ్ల్యూఎఫ్టీయూకి సంబంధించి కార్మిక సంఘాలు కూడా మళ్ళీ మద్దతుగా అక్కడ చేస్తున్నాయి.
కాబట్టి మీరు కూడా జనంలో తీసుకెళ్లాలని చెప్పేసి అందరి తరపున నేను మనవి చేసుకుంటున్నాను. దేశవ్యాప్తంగా కేంద్రం 44 కార్మిక చట్టాలను రద్దు చేసింది. అందులో 2 జర్నలిస్టులకు సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయి. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపునికి సంబంధించిన చట్టం 1958 ఉన్నాయి. కాబట్టి కార్మిక చట్టాలతో పాటు ఈ 2 జర్నలిస్టు సంఘాల చట్టాలను కూడా పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక సంఘాల సమ్మెలో మేము కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నియంతృత్వ నరేంద్ర మోడీ నాయకత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి మహోన్నత పోరాటంగా దీన్ని మనం చూడాలి. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని 4 చట్టాలన్నింటి కూడా మార్చి 4 కోళ్లుగా తీసుకొచ్చి భారత కార్మిక వర్గాన్ని బలిపీట ఎక్కించాలని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అందులో భాగంగానే 10 గంటల్లో మార్పు తీసుకొస్తా ఉన్నారు. కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తూ ఉన్నారు. కార్మికులు పిఎఫ్, పిఎస్ఏ ప్రాథమికటువంటి చట్టాలు. సార్వత్రిక సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాలు పాల్గొన్నాయి. బిల్డింగ్ వర్కర్స్, ఆటో వర్కర్స్, అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్లతో పాటు మహిళా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర వైద్య అధికారులను కోరారు. జెడ్పీ సమావేశ మందిరంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. పలు శాఖల్లో జరుగుతున్న ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీలో హైడ్రో ప్రాజెక్టు వల్ల జరిగే ముప్పు పట్ల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లాల కలెక్టర్లు హరీంద్ర ప్రసాద్, దినేష్ కుమార్, విజయ కృష్ణన్లు హాజరయ్యారు. సమావేశంలో వ్యవసాయ, నీటిపారుదల, విద్య, వైద్యం, ఆరోగ్యం, త్రాగునీటి సరఫరా, రహదారులు, పంచాయతీరాజ్ శాఖల్లో జరుగుతున్న ప్రగతిపై సమీక్ష జరిగింది. సభ ప్రారంభమైన వెంటనే స్థాయి సంఘ సమావేశాలు, సర్వసభ్య సమావేశాలు వేరువేరుగా నిర్వహించాలని పలువురు సభ్యులు కోరారు. దీనికి చైర్పర్సన్ అంగీకరించారు. స్థాయి సంఘ సమావేశాల్లో ఆమోదం పొందిన అంశాలను సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సూచించారు. అరకు, అనంతగిరి హైడ్రో ప్రాజెక్టు వలన ఏజెన్సీ ప్రాంతం ముప్పునకు గురవుతుందని, పర్యావరణం, రైతులకు నష్టం వాటిల్లుతుందని జెడ్పీటీసీ గంగరాజుతో పాటు చైర్పర్సన్, కొంతమంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అల్లూరి కలెక్టరేట్ దినేష్ కుమార్ సమాధానమిచ్చారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేసిన తర్వాతే ముందుకెళ్తామని వివరణ ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది రాకపోగా గవర్నమెంట్ నుంచి మనకి ఈ సవరణ చేసినప్పుడు జీవో కోసం వెయిట్ చేస్తున్నాము. అది వచ్చిన తర్వాత సభ్యులకు కూడా క్లారిటీ ఇస్తాము. 170 యాక్ట్ ఉంటున్న వల్ల ఎనీ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ సంబంధపడిన ల్యాండ్ అన్ని కూడా అయితే గవర్నమెంట్ దగ్గర కానీ గవర్నమెంట్ ఓన్డ్ 100% ఓన్డ్ పిఎస్యూస్ దగ్గర కానీ ఉండి అక్కడ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతుంది. సో అది క్లారిటీ లాస్ట్ 2 రోజులు కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సభ్యులందరూ కూడా ఈ ప్రాజెక్ట్ గురించిన వివరాలు ఏంటి, దానివల్ల ఏ ఫలితాలు వస్తుందని అడగడం జరిగింది. దాని గురించిన ఒక సర్వే ఇప్పుడు ఇవాళ ఇంకా 2-3 రోజులు అక్కడ చేసి దీనికి ఉన్న ఫిజిబిలిటీ రిపోర్ట్ ప్లస్ దీనివల్ల ఉంటున్న ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, ఎన్ని ఎకరాలు దీనివల్ల బాధిత వస్తుంది, ఎంతమంది రైతులు దీనికి అఫెక్ట్ అవుతారని గురించిన ఇన్ఫర్మేషన్స్ ఈ సర్వే అయిన తర్వాత కలెక్ట్ చేస్తాం. అది సభ్యుల ముందు పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ అన్నదాత సుఖీభవ, క్రాప్ ఇన్సూరెన్స్ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని బండారు అధికారులను కోరారు. గత ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ సర్వే కొనసాగుతుందో లేదో తెలపాలని సభ్యులు కోరగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ రీసర్వే కొనసాగుతుందని వివరించారు. ఆర్టీఎల్ ఎందుకు ఎదుర్కొంటుందంటే ఎంతలు ఎదుర్కొంటుందని మామూలుగా ఉన్నాయంటే డ్రౌట్ వచ్చిన వల్ల రైతు ఏమంటే కోసుకునే టైంకి కిందంతా పొల మీద ఆగిపోయింది. సంవత్సరం అందరూ తీసుకున్నారు ఏర్పాటు చేసి మనం ఇప్పుడు రీసర్వే కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తున్నాం. రీసర్వే కార్యక్రమంతో పాటు గత ప్రభుత్వంలో తీసుకోవాల్సిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మనము తీసివేయడం జరిగింది. బట్ రీసర్వే కార్యక్రమం వరకు మనము కొనసాగిస్తున్నాము. ఎందుకంటే గతంలో ఈ రోజు
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై కీలక చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నారాయణమూర్తి, డిప్యూటీ సీఈఓ రాజ్కుమార్, పలు శాఖల అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. సింహాచలం గిరి ప్రదక్షిణ భక్తులకు ఎస్టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేపట్టారు. మాధవధార ప్రాంతంలో భక్తులకు ఎస్టీవీ సిబ్బంది ప్రసాదాన్ని మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కాలినడకన వచ్చే భక్తులు ఎస్టీవీ ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కేంద్రంలో ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి ఏటా సింహగిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ప్రసాద వితరణ చేపడుతూ సేవా కార్యక్రమాల్లో ఎస్టీవీ ముందుంటుంది. సార్ ఎలా జరగండి కొద్దిగా. గిరి ప్రదక్షిణ భక్తులకు సీఎంఆర్ సంస్థలు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టాయి. సీతమ్మధార కేఆర్ఎం కాలనీ వద్ద ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కేంద్రంలో పెద్ద ఎత్తున భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. సీఎంఆర్ ప్రతినిధులు, సిబ్బంది భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. ప్రతి ఏటా గిరి ప్రదక్షిణ రోజున కాలినడకన వచ్చే భక్తులకు ప్రసాద వితరణ చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంస్థలకు విరాళాలు ఇస్తూ సామాజిక సేవను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండి సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ భక్తులకు కూడా పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ సంస్థల ప్రతినిధి మాడా తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీరామ్, భీమవరం ఎంపీ వెంకట సత్యనారాయణ, కరీంనగర్ ఎమ్మెల్సీ అంజురెడ్డి, నిర్మాత ఎస్కే రోహిత్, హీరో ఆశీష్ రెడ్డిలు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. త్వరలో తమ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తామన్నారు. స్వామి దర్శనం చేసుకోవటం జరిగింది కుటుంబ సభ్యులతో. అలాగే స్వామి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని, పైగా మా సినిమా ఇప్పుడు మేము నిర్మిస్తున్న మా సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ తరఫున జననాయకన్ తమిళ్లో, జననాయకుడు తెలుగులో అఖండ విజయం సాధించాలని, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మొక్కున్నామండి. అలాగే ఇంకా ఒక నెల రోజుల్లో పాటు ఒక పెద్ద సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది తెలుగులో, త్వరలోనే ప్రకటిస్తామండి. థ్యాంక్ యూ. చూడట్లేదు సార్. ఓకే గోవింద, చాలా రోజుల తర్వాత తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. అండ్ టీటీటీ వాళ్ళు చాలా మంచి దర్శనం చేయించారు, మా అశోక్ మంచి దర్శనం చేయించారు. అండ్ ఎవ్రీ ఇయర్ వస్తాము, అలాగే ఈ ఇయర్ కూడా వచ్చాము. ఓం నమో వెంకటేశాయ నమః. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దేత్తడి ఒకటి స్టార్ట్ అవుతుంది కొత్త తనతో, ఇంకోటి యూవి క్రియేషన్స్ అండ్ బన్నీ వాస్తో ఒకటి స్టార్ట్ అవుతుంది. దేత్తడి స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ టీం అంతా వచ్చి మెట్లెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా కవర్ చేస్తున్న మీడియా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సింహగిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులకు జీవీఎంసీ 14వ వార్డుకు చెందిన హరిత ప్రసాద వితరణ నిర్వహించారు.
కాలినడకన వచ్చిన భక్తులకు మజ్జిగను అందజేశారు. 11 ఏళ్లుగా మజ్జిగను పంపిణీ చేస్తున్నానని హరిత తెలిపారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు రావడంతో మధ్యాహ్నం నుండే మజ్జిగను పంపిణీ చేశామని చెప్పారు. ఈ సంవత్సరం కూడా చేయడం అనేది ఇక్కడ చేస్తున్నాము. గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టి మనం ప్రజలందరికీ కూడా గిరి ప్రదక్షిణకు వచ్చే వాళ్ళకి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సంవత్సరం కూడా భక్తులు పెరుగుతున్నారు. ఎప్పుడు సాయంత్రం 6 గంటలకు ఇవ్వడం అనేది మొదలు పెడతాము. అలాంటిది ఈ రోజు 1 గంట నుంచి భక్తులు చూసి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు దివంగత మెజిషియన్ డాక్టర్ బివి పట్టాభిరామ్ సంస్మరణ సభ బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పౌర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో వ్యాపారవేత్త భరణిఖాన రామారావు తదితరులు పట్టాభి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, మెజిషియన్ గా, రచయితగా ఎందరినో చైతన్యవంతం చేసిన గొప్ప వ్యక్తి బివి పట్టాభి అని కొనియాడారు. ఆయన తీసుకొచ్చిన న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాం పుస్తకం చైతన్యాన్ని నింపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్వ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. నేను వారి తాలూకా సభలకి, సమావేశాలకి చాలా వాటికి డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసే అదృష్టం మాకు కలిగింది. నేను ఒక పొలిటికల్ పార్టీలో పనిచేసినప్పుడు ఆ సమావేశానికి ఆయన ట్రైనర్గా, పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సన్గా రావడం, 2-3 రోజులు క్లాసులు ఇవ్వడం, అది డైరెక్ట్గా వినడం జరిగింది. అదొక అదృష్టం. అలాగే ఆయన రాసినటువంటి పుస్తకాలు, చాలా పుస్తకాలు రాశారు. అందులో ప్రత్యేకంగా NLP మీద, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాము, ఇలాంటివన్నీ, అలాగే మీలోనే విజయానికి మెట్టిలా చాలా పుస్తకాలు రాశారు. అవన్నీ చదవడం వరకు 100% ఆకలింపు చేసుకోలేకపోయినా చదవడం వరకు జరిగింది. అదొక మాకు అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా ఆయన NLPలో చెప్పిన సూక్ష్మంగా నేను గ్రహించింది ఏంటంటే, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కంప్లీట్గా చదివిన వారైతే తప్పనిసరిగా ఎంతటి న్యూనతాభావంలో ఉన్నా కూడా తప్పగా విజయం సాధిస్తాడు, జీవితంలో రాణిస్తాడు అనే విషయం నమ్మాను. డెఫినెట్గా అందరూ కూడా చాలామంది ఆయన వల్ల బెనిఫిట్ పొందారు. NLP అంటే ఏమీ కాదు, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. సంక్షిప్తంగా చెప్పాలంటే మనిషి ఒక కంప్యూటర్ అనుకుంటే, మనిషి యొక్క జ్ఞానేంద్రియాలు కీప్యాడ్స్ అయితే, ఆ గ్రహించినటువంటి సమాచారాన్ని అంతటినీ ఒక దగ్గరికి చేరవేస్తే అది హార్డ్వేర్ అనుకుంటే, ఈ సేకరించిన సమాచారం అంతా ఒక రకమైనటువంటి ముద్ర వేస్తుంది మైండ్లో, అది సాఫ్ట్వేర్. కనపడదు ఎవరికి. తమ్మండగర్ మ్యూజిషియన్స్ 9 రోజులు మొండాడ వెంకటగుప్తా గారు ఆర్గనైజేషన్లో జరిగింది. ఆ 9 రోజులు మ్యాజిక్ షో చూడడానికి పట్టాభిరామ్ గారు అక్కడ నన్ను చూసి నాకు అవకాశం ఇచ్చి లోపలికి తీసుకెళ్ళారు. ఆ 9 రోజులు చూడడం, అప్పటి నుంచి ఆయనతో నాకు ఎన్నో అనుబంధాలు ఉండి ఈ మ్యాజిక్ మీద ఆయన అవగాహన కల్పించి ఏం చేయాలి, ఎలా చేయాలి అని ప్రతి విషయాన్ని ఆయన క్షుణ్ణంగా ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాం. ఈ చనిపోయే 2 రోజుల ముందర ఆయనతో నాకు మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే, సైకాలజిస్ట్ ప్రకారంగా మనుషుల మనస్తత్వాలని చదవడం నేర్చుకోవాలి. అది బుక్స్ చదివి కానీ, మనుషుల్లో తిరిగి కానీ మనం నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా జనాలకి మనం వాక్యం చెప్పగలం. మనం ఏమైతే చెప్పాలనుకున్నామో అవి వాళ్ళకి ఫుల్గా చెప్పగలం అనేసి అలాంటివి నేర్పించారు. మ్యాజిక్ ఫీల్డ్లో మాత్రం ఆయన ఈ ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఎంతోమందికి నిరుద్యోగపతి ఇచ్చారు మెజిషియన్గా. హెడ్లైన్స్ మరోసారి. సింహగిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తజనం. అడుగులో అడుగేస్తూ 32 కిలోమీటర్ల చుట్టేసిన భక్తులు. అప్పన్న నామస్మరణతో మారుమోగిన గిరి ప్రదక్షిణదారులు. జనజాతరలా మారిన సింహగిరి ప్రదక్షిణ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పక్కా లెక్క.
కదం తొక్కిన కార్మిక సంఘాలు లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ మహాప్రదర్శన. జిల్లాలో పలు శాఖల ప్రగతిపై కీలక చర్చ. ఏజెన్సీలో హైడ్రో ప్రాజెక్టు ఏర్పాటుపై జెడ్పీ సమావేశంలో నిరసన. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.